హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ అంటే 12th డిసెంబర్ యొక్క మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దామండి. ముందుగా రేపు అనాలిసిస్ చూసే ముందల ప్రీవియస్ వీడియోలో మనం ఏ లెవెల్స్ ఏమేమి చెప్పుకున్నాము, ట్రేడ్స్ అనేది ఎలా వర్కౌట్ అని చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 140 పాయింట్స్ అప్సైడ్ మూమెంటం ఇచ్చి 25,898 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. నిఫ్టీలో మనం 25,700 దగ్గర ఎస్టర్డే వీడియోలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నామండి. సో నిఫ్టీ వచ్చేసి ఈరోజు ఓపెనింగ్ 25,730 దగ్గర ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చి మనం చెప్పుకున్న సపోర్ట్ జోన్ దగ్గర అయితే క్యాండిల్ ఫామ్ అయితే అయిందండి. సపోర్ట్ జోన్ టచ్ అవుతూ 945కి ఒక క్యాండిల్ అయితే ఫామ్ అయింది. డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. మీకు ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో కూడా చెప్పాను, సపోర్ట్ దగ్గర అలానే రెసిస్టెన్స్ దగ్గర డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఫామ్ అయితే ఇవి ఎంత పవర్ఫుల్లో ఎస్టర్డే వీడియోలో చూపించాను, ప్లస్ ఈ వీడియోలో కూడా చూపించానండి. సో ఈ క్యాండిల్ ఒక హై మార్క్ చేసుకొని మనం ట్రేడ్ కనుక ఎంటర్ అయ్యి ఉంటే సింగిల్ క్యాండిల్లో మనకి టార్గెట్ అయితే హిట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ కానీ నేను ఇక్కడ క్యాష్ ఫ్లో అనేది డౌన్ సైడ్ మూమెంట్ ఉందనుకొని నేను ట్రేడ్ అనేది చేయలేదన్నమాట. ఈ అప్ సైడ్ మూమెంట్లో ట్రేడ్ చేసినట్టయితే ఈ కొద్ది మూమెంట్ క్యాప్చర్ చేసాము. ఓకే, నో ప్రాబ్లం. నిఫ్టీలో అయితే అదనమాట. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి మనం 25,850 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. సో మా 25,850 దగ్గర మనకి రెడ్ క్యాండిల్స్ అంటే బేరిష్ క్యాండిల్స్ ఎక్కడ ఫామ్ అవ్వలేదు. ఫామ్ అయినా కానీ దాని ఫాలో త్రూ క్యాండిల్ అయితే ఫాలో అవ్వలేదు అనమాట. సో మనకి 25,000 రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఏమి ట్రేడ్స్ అయితే దొరకలేదని చెప్పుకోవచ్చు. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి, అంటే 12th డిసెంబర్ యొక్క మార్కెట్ అనాలిసిస్ వచ్చేసి నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్సైడ్ మూమెంటం ఇస్తే ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ 25,950 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందండి. అలానే 26,000 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్స్లో మనకి పుట్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్స్ అయితే ఉందండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి, రేపు కనుక నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చి ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చినా కానీ 25,850లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. అలానే ఒకవేళ 25,850 బిలో ఓపెన్ అయితే మార్కెట్ అప్పుడు 25,800 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనేది కన్సిడర్ చేసుకోండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 249 పాయింట్స్ పాజిటివ్ సైడ్ మూమెంటం ఇచ్చి 59,209 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. మనం ఎస్టర్డే వీడియోలో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 58,900 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. అలానే 58,800 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నామండి. సో అలా చూసుకున్నట్టయితే మనకి సపోర్ట్ జోన్ దగ్గర మనకు డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. ఈ క్యాండిల్ ఒక హై మార్క్ చేసుకొని మన ట్రేడ్ అయితే ఎంటర్ అయినా కానీ తర్వాత ఇక్కడ ఎంటర్ అయినా కానీ మనకి ఇక్కడ 59,100 దగ్గర ఎంటర్ అయినా కానీ మన టార్గెట్స్ అయితే మంచిగానే హిట్ అయినాయని చెప్పుకోవచ్చు. సింగిల్ క్యాండిల్ ఇక్కడ కనుక ఎంటర్ అయి ఉంటే మనకి సింగిల్ క్యాండిల్లో ఒక బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మూమెంట్ క్యాప్చర్ చేసిన వాళ్ళమని చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ ఎస్టర్డే వీడియోలో 59,200 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. రెసిస్టెన్స్ జోన్ దగ్గర మనకి బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది కాబట్టి 1045కి ఈ క్యాండిల్ ఒక లో మార్క్ చేసుకొని మనం ట్రేడ్ ఎంటర్ అయినట్టయితే కొద్దిగా అంటే మనం అనుకున్న టార్గెటే, మనం ఒక 100 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో టార్గెట్ పెట్టుకుంటాం కాబట్టి మనం అనుకున్న టార్గెట్ ఇట్టే మళ్ళీ బ్యాక్ సైడ్ మన రివర్స్ అయితే మూమెంట్ అయింది. ఓకే, కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ అండి, ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా గ్యాప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ బ్యాంక్ నిఫ్టీలో రేపు 59,400 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందండి. ఈ లెవెల్లో మనకి పుట్ సైడ్ ట్రేడ్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి, డౌన్ సైడ్ మూమెంటం రేపు బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ 59,000 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందండి. ఈ లెవెల్లో మనకి కాల్ సైడ్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి ట్రేడ్స్ అనేవి. ఓకే, కమింగ్ టు సెన్సెక్స్ అండి, సెన్సెక్స్లో వచ్చేసి రేపు మార్కెట్ అనాలిసిస్
చూసే ముందల ప్రీవియస్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాము, లెవెల్స్ ఎలా వర్కౌట్ అయినాయి చెప్పుకున్నామండి. మనం వచ్చేసి ఎస్టర్డే వీడియోలో 84,400 అలానే ప్లస్ 84,300 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. ఆ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఈ క్యాండిల్ ఒక హై మార్క్ చేసుకొని ట్రేడ్ ఎంటర్ అయ్యి ఉంటే మనకి టార్గెట్ అనేది హిట్ అవ్వదు. ఎందుకని అంటే ఇక్కడ సింగిల్ క్యాండిల్లో మనకి టార్గెట్స్ అనేవి హిట్ అయిపోయినాయి. అంటే సపోర్ట్ జోన్ దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతూ ఒక సింగిల్ క్యాండిల్లో ఎన్ని పాయింట్స్ మూమెంట్ వచ్చింది, నియర్లీ నిఫ్టీ సెన్సెక్స్ 84,200 నుంచి 300 పాయింట్స్ సింగిల్ క్యాండిల్. బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతేలేండి. సింగిల్ క్యాండిల్ 300 పాయింట్స్ మూమెంట్ అంటే చిన్న విషయం కాదని చెప్పుకోవచ్చు. సరే, అలా చూసుకున్నా కానీ మనం ఎస్టర్డే వీడియోలో ఎక్కడేం చెప్పుకున్నాం, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పుకున్నాం కదా 84,500 లెవెల్ దగ్గర సెన్సెక్స్. సో అప్పుడు మనం ఏంటంటే ఈ లెవెల్లో మనం ఈ క్యాండిల్ ఒక హై మార్క్ చేసుకొని ట్రేడ్ ఎంటర్ కాము. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బేర్స్ ఉన్నారు. బేర్స్ ఉన్నప్పుడు మనం ఎంటర్ కాము. బేర్స్ ఉన్నప్పుడు అక్కడ బుల్ సైడ్ మూమెంట్ ఇచ్చినా కానీ ఎంటర్ కాము. ఎందుకంటే ఖచ్చితంగా బేర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పుట్ సైడ్ ట్రేడ్ ఆప్షన్ ఇచ్చి అప్పుడు దా లెవెల్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోయినాక పొజిషన్స్ బిగ్ ప్లేయర్స్ ఎగ్జిట్ అయిపోయినాక అప్పుడు మనకి మళ్ళీ బుల్స్ ఎంటర్ అయితే అప్పుడు అది స్ట్రాంగ్ అంటే రీటెస్ట్కి వస్తే అప్పుడు స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కానీ లేకపోతే బేరిష్ క్యాండిల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అలా చూసుకుంటే మనకి 10:45కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ టచ్ అవుతూ రెడ్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఆ క్యాండిల్కి లో మార్క్ చేసుకొని మనం ట్రేడ్ ఎంటర్ అయినట్టయితే మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి రివర్స్ అయితే వచ్చిందండి. సో ట్రేడ్స్ అయితే ఈ ట్రేడ్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు సెన్సెక్స్లో. ఓకే, కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. టుమారో వచ్చేసి సెన్సెక్స్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చిన గ్యాప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ 84,900 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. అలానే రేపు సెన్సెక్స్ కనుక 84,900 ఎబో ఓపెన్ అయితే అప్పుడు మీరు 85,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ కింద కన్సిడర్ చేసుకోండి. ఈ లెవెల్స్లో మనకి బుట్ సైడ్ ట్రేడ్స్ దొరికే అవకాశం అయితే ఉందండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. డౌన్ సైడ్ మూమెంటంలో రేపు సెన్సెక్స్ 84,700 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్లో మనకి కాల్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. బట్ ఈ లెవెల్లో 84,800లో కొంచెం బులిష్ మూమెంటం ఉంది. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చి మళ్ళీ 84,900 దగ్గర నుంచి రివర్స్ వస్తుంది అని అనుకుంటున్నాను సెన్సెక్స్లో. బట్ చూద్దాం ఏమైంది ఏందనేసి. మార్కెట్ అనేది మనం ప్రెడిక్ట్ చేయడం వాడికే, మూమెంట్ అంతా బిగ్ ప్లేయర్స్ చేతిలోనే ఉండిద్ది అంతే. సో ఆ బిగ్ ప్లేయర్స్ని బట్టి మన ట్రేడ్స్ అనేది చేసుకుంటే మనం ఫెయిల్ అనేది ఎప్పుడు అవ్వం అనమాట. చాలా తక్కువ ఛాన్సులు అయితే ఫెయిల్ అవ్వడానికి ఉంటాయి. 10 ట్రేడ్స్ తీసుకుంటే 9 ట్రేడ్స్ సక్సెస్ అవ్వడానికి ఉంటాయి. బిగ్ ప్లేయర్స్తో మనం ఉంటే అప్పుడు మనం గెలవగలుగుతాం అంతే. ఓకే, కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 193 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చి 13,728 దగ్గర అయితే మనకి క్లోజ్ అయిందండి. ఎస్టర్డే వీడియోలో వచ్చేసి మనం 13,575 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. బట్ కానీ ఏంటంటే ఆ లెవెల్ దగ్గర దట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ మూమెంట్లో చెప్తున్నాను. అప్పుడు ఏమైందంటే ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, బేరిష్ క్యాండిల్ వచ్చినప్పుడు ఏంటంటే అంటే బేర్ సైడ్ ఉన్న ప్లేయర్స్ అందరూ ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోయినాక అప్పుడు బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి అప్పుడు ఏంది, ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఒక సపోర్ట్ లెవెల్గా మారింది. అప్పుడు మనకి ఈ క్యాండిల్ హై మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ ట్రేడ్ అనేది యాక్టివేట్ అయ్యిద్ది. యాక్టివేట్ అయినాక టార్గెట్స్ అనేది మంచిగానే వచ్చినాయి. ఓకే, ఇదండి. కమింగ్ టు టుమారో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఒక డబ్ల్యూ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కనపడుతుందని అనుకుంటున్నాను. లేదు అంటే లైక్ దట్ అలానే ఉంది.
బట్ చూద్దాం ఏందనే ఈ మూమెంట్ ఈ క్యాండిల్ కాయ మార్క్ చూస్తుంటే అవును పర్ఫెక్ట్గానే ఉంది. ఓకే పర్లేదు. కాకపోతే ఏంటంటే 2 క్యాండిల్సే ఉన్నాయి. ఒక 3, 5, 4 క్యాండిల్స్ ఉన్నట్టయితే బాగుండేది. బట్ చూద్దాం. ఈ లెవెల్ అయితే పర్ఫెక్ట్గానే వర్క్ అయింది. ఓకే అలా డబ్ల్యూ ప్యాటర్న్ అంటే డబుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ పరంగా చూసినా కానీ మనం మార్క్ చేసిన లెవెల్ పర్ఫెక్ట్గానే ఉంది. టెక్నికల్ అనాలిసిస్ పరంగా కానీ చార్ట్ ప్యాటర్న్స్ పరంగా కానీ మనం రేపటికి అనాలిసిస్ పర్ఫెక్ట్గానే ఉంది మిడ్ క్యాప్ నిఫ్టీలో. అంటే ఆల్మోస్ట్ మనం మ్యాక్సిమం 90% అన్నీ పర్ఫెక్ట్గానే చెప్తున్నాంలేండి, అది వేరే విషయం. ఓకే కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. రేపు కనుక మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే ఆర్ గ్యాప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ మిడ్ క్యాప్ నిఫ్టీలో 13,750 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందండి. ఒకవేళ రేపు మార్కెట్ 13,750 అప్ సైడ్ అంటే ఈ లెవెల్ 13,750 అబోవ్ ఓపెన్ అయితే అప్పుడు 13,780 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. రేపు కనుక మిడ్ క్యాప్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన ఆర్ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 13,700 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందండి. అలానే 13,675 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్స్లో మనకి రేపు పుట్ కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉందండి. ఇదండి మన రేపు మార్కెట్ అనాలిసిస్. ఇప్పుడు వచ్చేసి మనం నిఫ్టీలో అలానే బ్యాంక్ నిఫ్టీలో అలానే సెన్సెక్స్లో అలానే మిడ్ క్యాప్ నిఫ్టీలో రేపు మార్కెట్ కంటే 12th డిసెంబర్కి మన స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఏంటిది అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనేది చూద్దామండి. కమింగ్ టు నిఫ్టీ అండి. నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి రేపు మార్కెట్కి 25,850 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. అలానే 25,800 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అండి. నిఫ్టీలో రేపు మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 25,950 అలానే 26,000 కూడా ఈ 2 లెవెల్స్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేస్తాయి అని అనుకుంటున్నాము. బట్ చూద్దాం రేపు ఏమైంది అనేసి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి రేపు మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 59,400 అండి. అలానే కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 59,000. ఓకే 59,000 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. కమింగ్ టు సెన్సెక్స్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి రేపు మార్కెట్కి 84,700 అండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 84,900. అలానే ఒకవేళ 84,900 ఎబో ఓపెన్ అయితే అప్పుడు 85,000 దగ్గర అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో రేపు మార్కెట్ అనాలిసిస్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 13,750 అలానే 13,700 వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోను. అలానే 13,675 కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఇదండి మన రేపు మార్కెట్ యొక్క వ్యూ అండ్ అనాలిసిస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. బాయ్.